హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు యశస్విని వంశిక కుకింగ్ అండ్ టిప్స్ అని ప్రతిరోజు లాగానే ఈరోజు కూడా సూపర్ యూస్ఫుల్ టిప్స్ అయితే వచ్చేసానండి. స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ట్రై చేయండి. ఫస్ట్ టిప్ వచ్చేసి కర్పూరం బిళ్ళలు ఉంటాయి కదండి, కర్పూరం బిళ్ళలను తీసుకోండి. దీన్ని దేనికి యూజ్ చేస్తాం అనుకున్న ది బెస్ట్ రిజల్ట్ కోసం అండి. మన హౌస్ అంతా మంచి ఇల్లు మంచి వాసన రావడానికి మనం పర్ఫ్యూమ్లు వాడుతూ ఉంటాను కదా, దాని బదులు ఈ చిన్న టిప్ అయితే ఒక్కసారి ట్రై చేయండి. మీ ఇల్లు మంచి వాసన అయితే ఖచ్చితంగా వస్తుంది. కర్పూరం బిళ్ళలను తీసుకొని ఇలా చిన్న చిన్న పౌడర్ లాగా చేసుకున్న తర్వాత స్ప్రే బాటిల్ ఏదైతే ఉంటుందో స్ప్రే బాటిల్లో పోసేసేయండి. దానిలోనే రోజ్ వాటర్ ఉంటుంది కదా, రోజ్ వాటర్ ఒక 4-5 స్పూన్స్ అయితే వేసేసేయండి. దానిలోనే కొంచెం అంటే కొంచెం వాటర్ కూడా వేసేసి ఈ మూడు బాగా కలిసేలా ఒక్కసారి అయితే కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తరువాత ఏ రూమ్ అయితే మీకు మంచి వాసన రావాలి అనుకున్నా ఆ రూమ్లో చల్లేసండి, మంచి వాసన ఖచ్చితంగా వస్తుంది. ఐ హోప్ ఈ టిప్ అయితే నచ్చిందని అనుకుంటున్నానండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి గ్యాస్ సిలిండర్ మనం వాడుతూ ఉంటాం కదండి, కానీ ఇది కొన్నిసార్లు ఎప్పుడు మనం ఎన్ని నెలలు వస్తుంది అనేది మనకు ఖచ్చితంగా అయితే డేట్ తెలియదు కదా. అలాంటప్పుడు మనం గ్యాస్ సిలిండర్ పెట్టిన వెంటనే మనం డేట్ వేసుకున్నాం అనుకోని మనకి ఎన్ని రోజులు వస్తుందని మనకి క్లియర్గా తెలిసిపోతుంది. అండ్ అలానే నెక్స్ట్ టైం గ్యాస్ బుక్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఆ టైం కల్లా మనం బుక్ చేసుకోగలుగుతాం. ఐ హోప్ ఇదైతే నచ్చిందని అనుకుంటున్నానండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం గోధుమ పిండి వాడుతూ ఉంటాం కదండి. ఇంట్లో రెగ్యులర్గా గోధుమ పిండి పట్టించే వాళ్ళు ఉంటారు కదా, గోధుమలు తీసుకొచ్చి పట్టించే వాళ్ళు ఉంటారు, వాళ్ళకైతే ఇది అవసరం లేదు. కానివ్వండి, ప్యాకెట్ల పిండి వాడుతూ ఉంటాం కదండి, ప్యాకెట్ల పిండి వాళ్ళకైతే ఇది ఒకసారి చెక్ చేసుకోండి. మనం తీసుకొచ్చుకున్న గోధుమ పిండి మంచి క్వాలిటీయా లేదా అని తెలుసుకోవాలి అనుకుంటే ఒక్కసారి వాటర్లో ఇలా కలిపేశారు అనుకోండి, మనకి వాటర్లో బాగా కలిసిపోయింది అనుకోండి, అదైతే మంచి క్వాలిటీ అని అర్థం. వాటర్ కూడా చూసారా మొత్తం ఫుల్ కలర్ చేంజ్ అయిపోతుంది, అదైతే మంచి క్వాలిటీ అని అర్థం చేసుకోవాలని. లేదు కలవకుండా వాటర్లో పైకి తేలుతూ ఉందనుకోండి పిండి, అది మంచిది కాదు అని అర్థం చేసుకోవాలి. ఇలాంటి టిప్స్ ట్రిక్స్ మన ఛానల్లో చాలా ఉంటున్నాయండి. ఒకసారి మీరు ఛానల్లోకి వెళ్ళండి, చూడండి, ప్రీవియస్ వీడియోస్లో కూడా చూసి మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం ప్లీజ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అసలు మర్చిపోకండి. కానీ మీరు ఇచ్చే ఒక లైకే ప్లీజ్ అండి, మీరు ఇచ్చే ఒక లైక్ నాకు వేరే వాళ్ళకైతే సజెస్ట్ అయితే చేస్తుంది. కాబట్టి మీరు వీటిలో ఏదో ఒకటి మీకు యూస్ఫుల్గా అనిపిస్తుంది, ప్లీజ్ ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం బాత్రూమ్ లోపల కూడా చూడండి, మనం పర్ఫ్యూమ్స్ అయితే వాడుతూ ఉంటాం కదా, ఓడోనిల్స్ వాడుతూ ఉంటాము మంచి వాసన వస్తూ ఉండాలి అని చెప్పేసి బాత్రూమ్ లోపల. అలా కాకుండా ఇలా ఇంట్లోనే హోమ్ మేడ్ ఓడోనిల్ తయారు చేసుకొని మంచి స్మెల్ అయితే వస్తూ ఉంటుంది. కర్పూరం ఉంటుంది, కర్పూరం కూడా ఇలా పౌడర్లా చేసుకొని బేకింగ్ సోడా ఉంటుంది కదండి, బేకింగ్ సోడాని ఒక 4-5 స్పూన్స్ వేసేసుకోండి. తర్వాత ఇది ఇంట్లో చేసుకున్న కంఫర్టేనండి, ఇంట్లో చేసుకున్న కంఫర్ట్ని మీకు మామూలుగా కంఫర్ట్ ఉన్న వేసేసుకోండి. కొంచెం అంటే కొంచెం వేసేసుకోవాలి. దానిలోని గ్లూ ఉంటుంది కదండి, గ్లూని కూడా కొంచెం అయితే వేసేసుకోండి. మా పిల్లలు వేరే కలర్ కలిపారన్న అందుకని చెప్పేసి గ్లూ అనేది ఆ కలర్లో ఉంది. గ్లూ కూడా కొంచెం గట్టిగా పట్టి ఉండాలని ముద్ద అనేది చేసుకోవాలి కదా మనం ఒడిల్ని తయారు చేసుకునేటప్పుడు, అందుకని పట్టి ఉండడానికి ఎక్కువ రోజులైతే ఉంటుంది. అలానే దీన్ని 24 గంటల పాటు ఆరపెట్టేసాను. నేను ఇలా బాటిల్ క్యాప్లో పెట్టేశాను. ఇలాంటి మోల్డ్స్లో కూడా మీరైతే పెట్టుకోవచ్చు. ఆ ముద్ద ఏదైతే తయారు చేస్తామో దాన్ని బాటిల్ క్యాప్స్ అయితే ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటాయని చెప్పేసి నేను బాటిల్ క్యాప్లో పెట్టేశాను. ఇలా దాన్ని 24 గంటల పాటు ఆరనిచ్చిన తర్వాత ఇలా నీళ్ళు ప్యాకెట్లో వేసేసుకోండి. మీకు బాత్రూమ్ అయితే మంచి వాసన వస్తూ ఉంటుంది. నేను టైం లేదు కాబట్టి వెంటనే నీళ్ళు ప్యాకెట్లో వేసి చూసానండి. మీరైతే మాత్రం 24 గంటల పాటు ఆరిన తర్వాత ఎండలో ఆరబెట్టుకున్న తర్వాత మాత్రమే వాడే. ఐ హోప్ ఇది కూడా నచ్చిందనే అనుకుంటున్నానండి. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయడం అసలు మర్చిపోకండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం టీ తాగిన తర్వాత ఇలాంటి పౌడర్ ఉంటే మిగిలిపోతూ ఉంటాయి కానీ దీన్ని ఒక్కసారి మంచినీళ్ళతోటి 2-3 టైమ్స్ అయితే వాష్ చేసేసుకోండి. దీన్ని దేనికి యూజ్ చేస్తామనుకున్నా చూపిస్తానండి ఖచ్చితంగా. దీన్ని 2-3 టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత దీనిలో 1 గ్లాసు వాటర్ పోసేసి మరగబెట్టేసండి. మరుగుతున్న దానిలో ఇలా సోప్ ఉంటుంది కదా, సోప్ని ఒకసారి తురిమేసండి. ఇలాంటి వీడియోస్ కోసం, ఇలాంటి టిప్స్ కోసం నా ఫర్దర్ నోటిఫికేషన్ పక్కనే వాళ్ళు బెల్ సింబల్ అయితే యాక్టివేషన్లో ఉంచుకున్నారనుకోండి, ఈ వీడియో పెట్టిన వెంటనే మీకైతే నోటిఫికేషన్ ఆన్ అయిపోతుంది. సోప్ తురిమిన దాన్ని ఒక్కసారి వేసేసి మరిగిస్తే చాలండి. ఒక్కసారి మరిగిస్తే వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసండి. తర్వాత స్టెయిన్ చేసేసండి. టీ పౌడర్ ఏదైతే ఉందో దాన్నంతా స్టెయిన్ చేసేసి ఈ నీళ్ళని అంతటినీ చల్లారనివ్వండి. ఫస్ట్ చల్లారిన తర్వాత ఏం చేద్దాం అనుకుంటున్నారు చూపిస్తాను చూడండి. ఇలాంటి గాజు గ్లాసులు మనం ఎంత కాస్ట్లీ తీసుకొచ్చి కొన్నా కానివ్వండి, షైనింగ్ అనేది కంపల్సరీ పోతూ ఉంటుంది, డల్ షేడ్ వస్తూ ఉంటుంది. అలానే ఎంత కబోర్డ్లో పెట్టినా కానివ్వండి వాటర్ మార్కులు అనేవి పడుతూ ఉంటాయి కదా. అలాంటప్పుడు ఈ వాటర్ ఏదైతే మనం టీ ఉంది కదా,
టీ పెట్టి దీంతో నీట్గా క్లీన్ చేసామంటే మాత్రం డల్గా లేకుండా ఉంటుంది, షైనింగ్గా ఉంటుంది, వాటర్ మరకలు అనేవి పడకుండా ఉంటాయి. ఐ హోప్ ఇది కూడా నచ్చిందని అనుకుంటున్నానండి. అండ్ మీకు ఏది బాగా నచ్చుతుంది అనేది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం అసలు మర్చిపోకండి. ఈ వాటర్ని ఒక గ్లాసులో అంత వాటర్ వాడిన తర్వాత కూడా వీటిని షింక్లో కానీ వాష్ బేసిన్లో కానీ పోసుకున్నాం అనుకోండి ఎలాంటి బ్యాడ్ స్మెల్ అయితే లేకుండా ఉంటుంది. ఇవేనండి ఈరోజు టిప్స్ ట్రిక్స్. మీకు యూస్ఫుల్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. రేపటి వీడియోలో మంచి మంచి టిప్స్ తోటి మళ్ళీ ముందుకు వస్తాను. అంతవరకు మీరు అందరూ హ్యాపీగా ఉండాలని హార్ట్ఫుల్గా అయితే కోరుకుంటున్నాను.